నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550 కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది. కేఎఫ్సీ పక్కన కేఎఫ్సీ గాని వస్తుందా? కేఎఫ్సీ పక్కన శ్రీ మోహన్ హాస్పిటల్ ఉంది. కేఎఫ్సీ పక్కన మోహన్ హాస్పిటల్ ఉంది కదా, మోహన్ హాస్పిటల్స్ అందులో పూర్తిగా లాస్ట్కి వచ్చేసి లాస్ట్ డెడ్ ఎండ్. ఓకేనా? ఆ సందులో పూర్తిగా లాస్ట్ ఆఫీస్లో ఉన్నా. సంవత్సరాలుగా బలిజ, ఒంటరి, తెలగ కులాలను బీసీలో చేర్చాలనే డిమాండ్ కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం నుంచి కొనసాగుతూ ఉంది. అయితే ఏదైతే మేము బలిజ కులాలందరినీ బీసీలో చేర్చామనే మా డిమాండ్ను, మా ఉద్యమాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇప్పటి వరకు పరిగణనలోకి తీసుకున్న పాపాన పోలేదు. అయితే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు గతంలో ఒక కమిషన్ వేసి గ్రేటర్ రాయలసీమలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే బలిజలు, ఒంటరి, తెలగ కులాలు, అణగారిన వర్గాలు ఉన్నాయో ఆ కులాలు వాళ్ళ పైన వాళ్ళ స్థితిగతులను పరిశీలించమని ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ రిపోర్ట్ కూడా తెప్పించుకోవడం జరిగింది. కానీ దాన్ని ఇంతవరకు ఇంప్లిమెంట్ చేసిన పాపాన పోలేదు. ఆ కమిటీ కూడా వాస్తవమే ఈ బలిజ కులాలు రాయలసీమ ప్రాంతంలో చాలా వెనుకబడి ఉన్నాయి, ఖచ్చితంగా వీళ్ళను బీసీలో చేర్చాలా అనే నివేదికను కూడా అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారికి సమర్పించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు దాన్ని పరిశీలించిన పాపాన పోలేదు. అందులో భాగంగానే చిత్తూరు నుంచి సానా ప్రసాద్ గారి బృందం పాదయాత్రగా అమరావతికి వెళుతూ మార్గ మధ్యంలో కడప నగరానికి చేరుకోవడము, కడప నగరంలో శ్రీకృష్ణదేవరాయ బలిజ విజయ సేవా సంస్థ అధ్యక్షులుగా నేను దాసరి శివప్రసాద్ రెడ్డి మా బృందము, అలాగే మస్తాన్ రాయల్ గారి బృందము, అన్ని కుల సంఘాల బృందాలు కలిసి ఈరోజు వారికి ఘన స్వాగతం చెప్పడం జరిగింది. అయితే ఏదైతే మా బీసీలో చేర్చాలనే ఉద్యమం ఉందో మా పిల్లలు విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు. అత్యధిక మార్కులు వచ్చినా కూడా మేము మిగతా కులాల వాళ్ళతో, ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల వాళ్ళతో పోటీ పడలేక అతి స్వల్పంగా ర్యాంకులతో కోల్పోవడం జరుగుతుంది. అలాగే ఉద్యోగాల్లో ప్రమోషన్లను కూడా చాలా మంది మా కులస్తులు కోల్పోవడం జరుగుతుంది. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే గ్రేటర్ రాయలసీమ ప్రజల్లో మా అలాగే ఉత్తరాంధ్రలో ఉన్న తెలగ, ఒంటరి కులాలు అయితేనేమి మన గ్రేటర్ రాయలసీమలో బలిజలుగా పిలువబడుతున్న కులాలు చాలా అణగారిపోయిన పరిస్థితి. అందుకు ఇప్పటికైనా మా సానా ప్రసాద్ గారి బృందము ఈ పాదయాత్రను తీసుకుని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నారు. అందులో భాగంగానే గత ఎన్నికల్లో ఏదైతే జనసేన అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో అంతకుముందు రాయలసీమ పర్యటనలో బలిజల స్థితిగతులను, పరిస్థితులను చూసి ఖచ్చితంగా నేను ఉన్నాను, నేను విన్నాను, నేను చూశాను, ఖచ్చితంగా బలిజ కులస్తులు నేను బీసీలో చేర్పించే ప్రతిపాదన నేను పెడతానని హామీ ఇవ్వడం కూడా జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ సంవత్సర కాలం అవుతున్నా కూడా ఎక్కడే కానీ ఇప్పటి వరకు బీసీల ప్రతిపాదన అనేది బలిజల్లో తెరపైకి తెచ్చిన పరిస్థితి లేదు. అంతేకాకుండా ఇంకొక దుర్మార్గమైన విషయం, ఏదైతే మా కుల పితామహుడు ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారో ఇదే బీసీల కోసం ఆయన ఉద్యమం చేసి తుని సంఘటనలో కొంతమంది విద్రోహులు రైలు తగలబెట్టిన సంఘటనలో ఆ రోజు ఇది చేస్తే ఆ రోజు కేసులు పెట్టి
ఆయన వేధించిన పరిస్థితి. అయితే గతంలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ కేసులను ఎత్తివేయడం జరిగింది. కానీ మళ్ళీ తెరపైకి అదే కేసులు తీసుకొని వచ్చి మళ్ళీ కేసులు పెట్టాలని ఆలోచించడం ఎంత దుర్మార్గమైన విషయం. అయితే రాజకీయాలకు అతీతంగా మా బలిజ, కాపు, ఒంటరి తెలగ సోదరులందరూ విజృంభించి పెద్ద ఉద్యమం మళ్ళీ చేస్తామనే లోపల ఆ జీవోను వెంటనే ఆ రోజు సాయంత్రానికే విరమించుకోవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కులాల రాజకీయాల అతీతంగా మేము బలిజ సంఘులందరూ ఏకమై ఈ బీసీ ఏదైతే ఉందో బలిజలు బీసీలు చేర్చే ప్రతిపాదనను ఖచ్చితంగా ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తాము. భవిష్యత్తులో కూడా మేము ముందుకు తీసుకెళ్తామని ఈ ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరిస్తున్నాము. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు ఇక్కడికి వచ్చేసినందుకు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలు, ఉప కులాలందరినీ కూడా ఓసీ నుండి బీసీలోకి మారిస్తే తప్ప శాశ్వతంగా మేము డెవలప్మెంట్కి నోచుకోమని అన్ని విధాలుగా వెనకబడిపోయినటువంటి మమ్మల్ని మీరు మాకు హక్కుగా ఉన్నటువంటి రిజర్వేషన్ ఇచ్చి మీరు జీవో నెంబర్ 30ని ఇంప్లిమెంట్ చేసి మమ్మల్ని ఆదుకోవాలని ఇంకా కూడా దౌర్భాగ్యంగా వేడుకుంటానే ఉన్నాం. మా తాత చేశాడు, మా నాయన చేశాడు, నేను కూడా చేస్తా ఉన్నా. ఇక మీదట ఇదే చివరాఖరి ఉద్యమం కావాలా, నేనే చివరాఖరి వాడిని కావాలా, నా తర్వాత ఇంకే ఉద్యమాలు జరగకూడదు. మేము వెంటనే శాశ్వతంగా మాకు డెవలప్మెంట్ పరిష్కారానికి ప్రాధాన్యమైనటువంటి బీసీ రిజర్వేషన్ని మాకున్నటువంటి రిజర్వేషన్ మాకు ఇస్తే చాలు. మేము ఇటువంటి ఇతర కులాలని మాకు ఇటువంటి సంబంధం లేదు అని చెప్పి వేడుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా నేను మా వినతి పత్రాన్ని తీసుకొని మేము పడుతున్న బాధలన్నీ కూడా వినతి పత్రం రూపంలో రాసుకొని అది తీసుకుని నేను చిత్తూరు జిల్లా నుండి అమరావతికి శాంతియుతంగా పాదయాత్ర బయలుదేరుతా ఉన్నా. అయితే ఈ సందర్భంగా నేను కడపకు వచ్చా. కడపలో మా బలిజ సోదరులు, మా బలిజ నాయకులందరూ కూడా నాకు నా యొక్క పాదయాత్రకి సంఘీభావం తెలిపి నాకు శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహానికి సత్కరించుకునే అవకాశాన్ని కల్పించారు. అయితే మాకు ఈ దౌర్భాగ్యం ఏంటంటే ఇన్ని తరతరాలు మారుతూ ఉన్నా మేము ఇంకా రోడ్ల మీద పడి ధర్నాలు అని అదనో ఇదనో చేసుకుంటూ మా విలువైన సమయాన్ని మేము వృధా చేసుకుంటూనే ఉన్నాం. దానికి కూడా కారణం మీరే అని మిమ్మల్ని గుర్తు చేస్తా ఉన్నా. మీరు ప్రతి ఎలక్షన్ మేనిఫెస్టోలో మీరు రాసుకునే పాయింట్గా మిగిలిపోతా ఉన్నాం. కానీ మేము మనుషులుగా కూడా మీకు గుర్తులేమా? మాకు చేయాల్సింది మీరు చేయరా? మాకు ఇచ్చింది మాకు ఇవ్వరా? కాగితం రూపంలో రాసి ఇచ్చేశారు, ఇంప్లిమెంట్ చేయట్లేదు. అదేవిధంగా మంజునాథ్ కమిషన్ గారు ఇచ్చినటువంటి ఆ పత్రాలన్నీ ఎడిపోయినాయి. అవి కూడా ఒకసారి వెలికి తీయండి. ఆయన ఏం చెప్పాడో మీరు ఒకసారి వినండి, చూడండి. మమ్మల్ని వెంటనే బీసీలోకి మార్చండి, మమ్మల్ని కాపాడండి అని చెప్పి వేడుకుంటా ఉన్నాం. ఇదే చివరాఖరి వేడుక. ధన్యవాదాలు. ఈరోజు అనాదిగా వస్తున్నటువంటి బలిజల ఏకైక కోరిక బలిజలు బీసీలు చేర్చాలి. అంటే ఉన్న బీసీల రిజర్వేషన్ తగ్గించకుండా, ఉన్న బీసీలకి ఎటువంటి ఆటంకం కలగకుండా, ఇబ్బంది కలగకుండా, మరి బలిజల్లో ఉన్నటువంటి ఆర్థికంగా, సామాజికంగా ఇబ్బంది పడుతున్నటువంటి కులాలను అడిగారే తప్ప మిగతాలను అడగలేదని చెప్పి మరి ఇటువంటి ఈ ఏకైక కోరికను అమలు పరచాలని చెప్పి సానా ప్రసాద్ గారు తిరుపతి నుంచి అమరావతికి గౌరవ ప్రభుత్వానికి తెలియజేసే విధంగా పాదయాత్ర చేపట్టడం, ఆ పాదయాత్రలో భాగంగా కడపకు చేరుకోవడం, మరి ఆయన ఇక్కడ పాదయాత్రగా వస్తున్న విషయాన్ని మరి గౌరవ పెద్దలు, మరి కడప బలిజ అసోసియేషన్ పెద్దలు మస్తానరావు గారు అయితేనేమి, పసుపల్లి వీరభద్ర గారు అయితేనేమి, సుబ్రహ్మణ్యం గారు అయితేనేమి, మరి వీళ్ళందరూ కూడా ఆయన్ను సాగరంగా స్వాగతం పలికి ఆయనకి ఒక ఆశ్రయం కానీ ఆయనకి మంచి చెడ్డలన్నీ కూడా ఆయనకి చూసి ఈరోజు కడప నడుముతున్నటువంటి శ్రీకృష్ణదేవరాయల విగ్రహం దగ్గర, అంటే బలిజలకు ఆరాధ్య దైవమైనటువంటి శ్రీకృష్ణదేవరాయలకి ఒక మంచి గజమాలతో ఆయన గౌరవించి మరి ఆ పాదయాత్ర చేసే వ్యక్తి సానా ప్రసాద్ గారికి ఆత్మస్థైర్యాన్ని, ఆయనకి శక్తి ప్రసాదించాలని చెప్పి ఆయనకు ఆశీర్వాదాలు ఇచ్చినటువంటి కడప నగర బలిజలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఇటువంటి బహుతర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ప్రసాద్ గారు కూడా ఆయన అమరావతి చేరే వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆ దేవుడు ఆయనకి శక్తి ప్రసాదించాలని కోరుకుంటూ, మరి ఆయన సంకల్పించిన ఆయన లక్ష్యం కలిపిన పూర్తి చేసేదానికి ఆయనకు తొందరగా పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై బలిజ, జై జై బలిజ, జై శ్రీకృష్ణదేవరాయ.